ఈ గ్రహణం కుంభరాశిలో సంభవిస్తున్నట్టండి. ఉమ్, కుంభరాశిలో శతభిష నక్షత్రంలో రాహు చంద్రుడు ఈ యొక్క భూమి కలయిక వల్ల ఈ యొక్క గ్రహణం ఏర్పడుతున్నట్టండి. సాధారణంగా కూడా ఈ గ్రహణం ప్రారంభమయ్యే సమయాలు అలాగే వీటిలో 5 రకాల సమయాలు ఉంటాయన్నమాటండి. ఉమ్, కొన్నిటికి సూర్యగ్రహణానికి చంద్రగ్రహణానికి ఉండే తేడా ఏంటన్నట్లంటే సూర్యగ్రహణానికి ఉండేది కేవలంగా కూడా స్పర్శకాలం, మధ్యకాలం అలాగే మోక్షకాలం అనమాట. ఉమ్, విడిచిపెట్టడానికి మోక్షకాలం ఆ, అంటుంటారు. ఈ చంద్రగ్రహణంలో 5 సమయాలు ఉంటాయన్నమాటండి. ఒకటి ఉమ్, స్పర్శకాలం, రెండోది అంటే నిమీలన కాలం, అలాగే మధ్యకాలం, ఉన్మీలన కాలం, అలాగే మోక్షకాలం అని ఈ 5 కాలాలు ఉంటుంటాయి. అయితే ఈ 2025 సెప్టెంబరు 7వ తారీఖున సంభవించి ఈ యొక్క చంద్రగ్రహణం ఏదైతే ఉందో ఇది రాత్రి 9 గంటల 56 నిమిషాలకి ఈ యొక్క గ్రహణం స్పర్శకాలం ప్రారంభమవుతుందండి. ఉమ్, అదేవిధంగా కూడా ఈ యొక్క దీనికి ఉన్మిలన కాలం అంటే మధ్యకాలం 11 గంటల 40 నిమిషాలు. ఉమ్, అదేవిధంగా కూడా మోక్షకాలం రాత్రి 1 గంట 24 నిమిషాలకి ఈ యొక్క గ్రహణం విడిచిపెట్టడం ఇంచుమించుగా 3 గంటల 25 నిమిషాలు ఈ యొక్క గ్రహణం యొక్క ఆద్యంత పుణ్యకాలం ఉందన్నమాట అండి. ఉమ్.